అందరికీ నమస్కారం మిత్రులారా. ప్రజాస్వామ్యంలో మనం ఏదైనా ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 99.9% సమస్యలకి కారణం ఏంటంటే ఎన్నికల వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయకపోవటం. అంటే ఎన్నికల వ్యవస్థ వారి ద్వారానే మనకి మంచి పాలకులు వస్తారు. ఆ పాలకుల ద్వారానే మంచి పరిపాలన వ్యవస్థ అనేది ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల మనం ఎదుర్కొనే ఏ సమస్య అయినా కారణం ఏమవుతుందంటే ఎన్నికల వ్యవస్థే. ఇంక ఈ ఎన్నికల వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఒక 2 months క్రితం ఎలక్షన్ కమిషన్కి మనం రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద సంస్థలు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఒక ఆఫీస్ మెయిల్స్ అనేవి చెక్ చేయడం, లెటర్స్ అనేవి చూడటం జరగదు. మధ్యలో చాలామంది స్టాఫ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రొటీన్గా ఏదైతే జాబ్ చార్ట్ ఉంటుందో వాళ్ళకి రొటీన్ ఫార్వర్డ్ చేయడం, మిగతా వాటికన్నా అలా పెండింగ్ పడిపోతాం. ఏదో ఏ క్లర్కల్ క్యాడర్కో వాళ్ళకు జస్ట్ ఫార్వర్డ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మనకి 3 months నుంచి కూడా ఏవైతే ఉన్నాయో మెయిల్స్ మనం పంపించిన లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అవి అక్కడే ఉండిపోతాయి. మనకి ఇక్కడ తర్వాత ఈ ల్యాండ్ లైన్స్ మాత్రం అందుబాటులో ఉంటాయి. అవి కూడా చాలామంది అటెండ్ చేయరు, లిఫ్ట్ చేయరు. ఒకవేళ లిఫ్ట్ చేసినా సరే ఏదో మేము ఫార్వర్డ్ చేసాము, లేదంటే వీళ్ళతో మేము చూస్తాము ఏదో చెప్తారు, కానీ ఆన్సర్ సరిగ్గా వాళ్ళు అటెండ్ చేయరు. ఆ విధంగా అది మనం 3 months నుంచి అలా మిగిలిపోయినాయి. ఇంకా లాస్ట్ వీక్ అయితే మనం వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారో మామూలుగా మనకి ఈ శ్రీ రాజీవ్ కుమార్ గారు, తర్వాత శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు, తర్వాత ఈ సుఖ్వీందర్ సింగ్ సాధు గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడ్రస్ చేస్తూ మనం ఒక లెటర్, గ్రీవెన్స్ లెటర్ అంటే మనం పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ అక్కడి నుంచి వాళ్ళ పేషీ నుంచి, అంటే వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ రొటీన్గా అక్కడ వాళ్ళ పేషీ నుంచి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ స్థాయి వారికి ఫార్వర్డ్ చేయడం జరిగిందన్నమాట. వాటిని వాళ్ళు అక్కడి నుంచి ఈరోజు అయితే సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళు అక్కడి నుంచి డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఫార్వర్డ్ చేయడం. అంటే వాళ్ళ అంశాలు ఏమున్నాయి ఏంటి అనేది ఒకవేళ వాళ్ళు చూసి ఇన్డెప్త్ స్టడీ చేసి మనకి ఏదైనా ఆన్సర్ చెప్తారేమో. ఏదైనప్పటికీ ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆన్సర్ కనుక మనం చేసినట్టయితే మనం వాళ్ళ ఏదైతే మనం లెటర్ నుంచి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మనం ఇంకా వాళ్ళకి వివరాలు వివరించి వాటి సవరణలు ఏదైతే ఉన్నాయో మనం వాటిని ఇంప్లిమెంట్ చేయమని మనం అడగచ్చు. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే కనుక మనం కోర్టు ద్వారా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఏమడిగామంటే మనం ఈ ఎన్నికల సంబంధించి మనం 22 అంశాలు ఏమన్నాయంటే ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే నామినేషన్ ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్రిటికల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే వాటికి ఫైలింగ్ అంటే అవన్నీ ఏంటంటే తర్వాత ఆర్ఓలు కావాలనుకుంటే ఏదైనా నామినేషన్ రిజెక్ట్ చేయగలగటం అనుకుంటే ఈ వీవీప్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అది ఏమవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఇవంతా కూడా చాలా గందరగోళంగా ఉండటం. తర్వాత ఏదైతే మనం ఇది చేస్తామో ఈ బ్యాలెట్ ఈవీఎం మనం క్లిక్ చేస్తామో ఆ తర్వాత అవి ఏమవుతున్నాయో వీవీప్యాట్ స్లిప్స్ అవన్నీ కూడా కొంచెం విజిబిలిటీ అన్నది కొంచెం లేకపోవటం ఇదంతా. సో ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో వాటిని కూడా మనం ఎవరైతే దొంగలించే అవకాశం ఉండటం, అంటే దాన్ని హైజాక్ చేస్తున్నారేమో, ఇలా రకరకాల అనుమానం ఉన్నాయి. వీటన్నిటి కూడా నివృత్తి చేసే విధంగా మన కోరేమో. తర్వాత ఈ ఓటర్స్ కూడా ఏంటంటే అసలు ఒక నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో, ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఇటువంటి వివరాలు కూడా లేకపోవటం, ఇలాగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత నామినేషన్ ఎలక్షన్ సింబల్స్ కానీ లేదనుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే పర్మిషన్స్ కానీ చాలా అవి బాగా డిలే అవ్వటం, వాటిని ఏంటంటే అక్కడ కూడా సవరించమని అడిగాము. తర్వాత ఏంటంటే ఏదైతే హామీలు ఉన్నాయో ఎలక్షన్ హామీలు ఉన్నాయో ఆ ఎలక్షన్ హామీలు అంటే ఏంటంటే అదొక ఎకనామిక్ ఫ్రాడ్. ఒక మామూలుగా ఏంటంటే ఎలక్షన్ ఫ్రాడే కాకుండా అది ఎకనామిక్ ఫ్రాడ్ కూడా. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్ కూడా ఏంటంటే వాళ్ళు డిపాజిట్ కడుతున్నారు, 10,000 రూపీస్ డిపాజిట్ కట్టి వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఈ నామినేషన్ వేయటం ఇవంతా కూడా ఎక్స్టర్నల్ ఎక్స్పెండిచరు, ప్లస్ ఈ ప్రచారానికి కూడా వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఇంకా ఎవరైతే పార్టీలు ఉన్నాయో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఈ ఏదైతే డిజానెస్ట్ అంటే ఒక అమలు చేయని హామీలని ఇచ్చేసేసి వాళ్ళు అడ్వాంటేజ్ కొట్టి ఆ తర్వాత వాళ్ళు గెలిచేసేసి తర్వాత ఈ హామీలన్నింటినీ పక్కదో పట్టేసి ఇదంతా కూడా ఏంటి ఎకనామిక్ ఫ్రాడ్ అన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే 3,000 పైచీలకు అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థానాల నుంచి 3,000 పైచీలకు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఇచ్చేస్తే
వాళ్ళలో ఒక 200 మెంబర్స్ గెలిచారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఈ హామీల విషయం వల్ల వాళ్ళు నష్టపోయిన ఉదంతం మాట. ఇప్పుడు ఇది ఎవరైతే క్యాష్ మామూలుగా కడతామో డబ్బులు అదంతా కూడా వీళ్ళు అబద్ధపు హామీలు. ఇప్పుడు హామీలు నెరవేరిస్తే అందరికీ ఆనందమే. హామీలు నెరవేర్చకపోతే అది ఎకనామిక్ ఫ్రాడ్ అది. దానివల్ల మా డబ్బులన్నీ కూడా మేము నష్టపోయినట్టు మాట. ఇదంతా చాలా రూపాయలు, వేలు, లక్షల రూపాయలు మనం నష్టపోయినట్టు. సో ఇది ఏదైతే హామీలు నెరవేర్చే వాళ్ళు ఏంటంటే ఎకనామిక్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయడంతో పాటు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచి హామీలు ఏంటి నెరవేర్చకపోవడం అది. సో దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక స్ట్రిక్ట్ విజిలెన్స్ అని ఏర్పాటు చేసి దాన్ని హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి బైండ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇవి లేకుండా మాత్రం ఎలక్షన్ దాన్ని ఫెయిర్ అండ్ స్మూత్ ఎలక్షన్ అంటాం. లేదనుకుంటే ఇవి మామూలుగా ఏదైతే ఈ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం జరగాలనుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే సరైన ఆలోచనలు కాదు. సో ఇవన్నీ కూడా మనం వీటన్నిటి చోట కరెక్ట్ చేయమని మనం అడిగాము. ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మామూలుగా ఎలక్షన్ కమిషన్ మరి దాని పర్వ్యూలో ఉన్నాయో లేదో తెలియదు. బహుశా దానికి పార్లమెంటు ఎనాక్ట్మెంట్స్ కూడా అవసరం అవుతాయేమో. ఏదైనా 22 అంశాల్లో 20 అంశాలు అయితే చాలా చిన్నవి అంశాలే. అవి ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా చేయగలిగింది. ఇదేంటంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేది కాదు, ఎవరికి ఏ పార్టీలు కూడా అబ్జెక్షన్ చెప్పేవి కాదు. సో చూడాలి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి మనం ఫర్దర్గా మనం చేయాలి. ఏదైనా వాళ్ళు కొంచెం సుహృద్భావంతో అంటే ఎలక్షన్ కమిషన్ కూడా తన లైఫ్ హిస్టరీలో చాలా మంచి మంచి రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా కరెక్షన్స్ తీసుకొచ్చింది. సో ఆ రకంగా దీన్ని కూడా ఈ యొక్క స్ట్రెంగ్తన్లో భాగంగానే కొన్ని ఎంతో కొంత చేయగలిగితే సమాజానికి కానీ ప్రజలకు కానీ ఈ అందరికీ లాభం అవుతుంది. లేదనుకుంటే కన్నా మనం ఈ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా సో తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లైని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇంకేంటంటే ప్రస్తుతానికైతే ఇది ఎన్నికల వ్యవస్థ ఎలక్షన్ కమిషన్లో ఉన్న మా పంచాయతీ వాళ్ళు ఫర్దర్ డెసిషన్లు బట్టి ఇంకా మళ్ళీ నేను దీని మీద మరిన్ని వీడియోలు చేస్తాను. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఎవరైతే మన దేశ ప్రజలు ఉన్నారో మన రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.